హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు జూలై 2018 టీఏ బకాయిలు జమ అయ్యే తాజా సమాచారం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పెన్షనర్లు మరియు సిపిఎస్ విధానంలో ఉన్న ఉద్యోగులకు సంబంధించి గత 2, 3 రోజులుగా ఒక ముఖ్యమైన పరిణామం చోటు చేసుకుంటోంది. 2018 సంవత్సరానికి సంబంధించిన పెండింగ్‌లో ఉన్న డీఏ మరియు డీఆర్ అరియర్స్ నగదు లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతోంది. సరిగ్గా సంక్రాంతి పండుగ వేళ ఈ నిధులు విడుదల కావడంతో కొంత ఊరటనిచ్చినప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం తీవ్రమైన గందరగోళం నెలకొంది. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే ఆర్థిక శాఖ కానీ లేదా సంబంధిత ట్రెజరీ అధికారులు కానీ ఈ బకాయిలను ఎన్ని విడతల్లో ఇస్తున్నారు, ఏ ప్రాతిపదికన లెక్కించేస్తున్నారు అనే దానిపైన ఎటువంటి స్పష్టమైన అధికారిక ప్రకటన అయితే విడుదల చేయకపోవడమే చేయడమే అన్నమాట. సో, దీనివల్ల ఒకే హోదాలో ఉండి, ఒకే సమయంలో రిటైర్ అయిన ఇద్దరు వ్యక్తులకు కూడా జమ అయిన మొత్తంలో భారీ వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. ఒకరికి నగదు పడటం, మరికొందరికి పడకపోవడం వంటి సంఘటనలతో ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్ర అయోమయానికి గురవుతున్నారు. నాకు తెలిసిన సమాచారం ప్రకారంగా ఈ గందరగోళానికి గల కారణాలను మరియు అసలు ఏం జరుగుతోంది ఇప్పుడు వివరంగా అయితే తెలుసుకుందాము. మనం ఈ అంశాన్ని లోతుగా పరిశీలించాలంటే జూలై 1, 2018 నుండి మనకు రావాల్సిన 30 నెలల టీఏ బకాయిల గురించి మాట్లాడుకోవాలి. దీనికి సంబంధించి గతంలోనే ఫైనాన్షియల్ డిపార్ట్‌మెంట్ వారు జీవోఎంఎస్ నంబర్ 94 డేటెడ్ ఆన్ 4థ్ నవంబర్ 2020న విడుదల చేశారు. ఈ జీవో ప్రకారంగా అప్పట్లో డీఏ పెంచినప్పటికీ సర్వీస్‌లో ఉన్న ఉద్యోగులకు ఆ మొత్తాన్ని వారి జీపీఎఫ్ ఖాతాలకు అడ్జస్ట్ చేశారు. కానీ పెన్షనర్లకు మరియు అప్పట్లో రిటైర్ అయిన వారికి మాత్రం ఈ బకాయిలను నగదు రూపంలో 3 వాయిదాలలో చెల్లిస్తామని ప్రభుత్వం ఆ రోజున హామీ ఇచ్చింది. అయితే ఇప్పుడు భోగి పండుగ సందర్భంగా ఖాతాల్లో పడిన నగదును చూసి చాలామంది 2 విడతల బకాయిలు వచ్చాయని అనుకుంటున్నారు. కానీ వాస్తవానికి అది సరికాదు. ప్రస్తుతం కేవలం 2018 డీఏకి సంబంధించిన ఒకే విడత బకాయిలు మాత్రమే జమ అయ్యాయి. కొన్ని పత్రికల్లో వచ్చిన తప్పుడు సమాచారం వల్ల 2 విడతలు వచ్చాయని అందరూ పొరపాటు పడుతున్నారు. కాబట్టి ఆ విషయాన్ని ఎవరు కూడా కన్‌ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక నగదు జమ కావడంలో కనిపిస్తున్న వ్యత్యాసాల విషయానికి వస్తే ఇందులో అనేక సాంకేతిక కారణాలున్నాయి. సాధారణంగా పెన్షనర్లకు సంబంధించిన బిల్లులను ట్రెజరీ అధికారులే నేరుగా సిస్టమ్ ద్వారా సబ్మిట్ చేస్తారు. కానీ సర్వీస్‌లో ఉన్న ఉద్యోగులకు మాత్రం వారి డీడీఓలు బిల్లులు పెట్టాల్సి ఉంటుంది. ఉదాహరణకు 2021 అక్టోబర్ లేదా నవంబర్ నెలలలో రిటైర్ అయిన వారిని తీసుకుంటే వారికి జీపీఎఫ్ అకౌంట్ అమౌంట్ అయితే జీపీఎఫ్ అకౌంట్ ఉంటే ఆ రోజుల్లోనే ఆ మొత్తం అక్కడ అడ్జస్ట్ అయిపోయి ఉంటుంది. కానీ జీపీఎఫ్ ఖాతాలు లేని వారికి ఇప్పుడు నగదు రూపంలో వస్తుంది. ఇక్కడ గమనించాల్సిన మరో ముఖ్యమైన రూల్ ఏమిటంటే, ఒక ఉద్యోగి రిటైర్ అయ్యే 6 నెలల ముందే వారి జీపీఎఫ్ ఖాతాను క్లోజ్ చేస్తారు. ఈ కారణంగా 2021 జనవరి నుండి మే నెల మధ్యలో రిటైర్ అయిన వారికి అప్పట్లో జీపీఎఫ్ అకౌంట్ అందుబాటులో లేకపోవడం వల్ల వారి బకాయిలు ఇప్పుడు నగదు రూపంలో జమ అవుతున్నాయి. అంటే మీరు రిటైర్ అయిన కాలాన్ని బట్టి మీ డబ్బులు ఎక్కడ జమ అయ్యాయో ఆధారపడి ఉంటుంది. చాలామంది పెన్షనర్లకు కేవలం 4 లేదా 5,000 రూపాయలు మాత్రమే పడటం వెనుక ఓ పెద్ద కారణమే ఉంది. ఒక వ్యక్తి 2018 నుండి 2020 మధ్య కాలంలో రిటైర్ అయ్యారనుకుంటే ఆయనకు రావాల్సినటువంటి బకాయిలు 2 భాగాలుగా విభజించబడతాయి. ఆయన ఉద్యోగిగా ఉన్న కాలానికి సంబంధించి పాత ఆఫీస్‌లోని డీడీఓ బిల్లు పెట్టాలి. రిటైర్ అయిన తర్వాత కాలానికి ట్రెజరీ వారు బిల్లు పెట్టాలి. ఒకవేళ ట్రెజరీ వారు కేవలం 3 నెలల పెన్షన్ కాలానికి మాత్రమే బిల్లు పెట్టి డీడీఓను గనుక సర్వీస్ కాలానికి బిల్లు పెట్టకపోతే ఆ పెన్షనర్‌కు చాలా తక్కువ మొత్తంలో అందుతుంది. దీనిని దేవుడు వరం ఇచ్చినా పూజారి ఇవ్వలేదు అన్న సామెతతో పోల్చవచ్చు. ప్రభుత్వం నిధులు విడుదల చేసినా మన కార్యాలయాల్లోని అధికారుల నిర్లక్ష్యం వల్ల లేదా బిల్లులు సరిగ్గా సబ్మిట్ చేయకపోవడం వల్ల ఇలాంటి నష్టాలు జరుగుతున్నాయి. గతంలో మార్చి నెలల్లో బిల్లులు వెనక్కి రావటం, మళ్ళీ కొత్త నంబర్లతో
పెట్టకపోవడం వంటి కారణాల వల్ల కూడా చాలామంది బకాయిలు ఆగిపోయాయి. సిపిఎస్ ఉద్యోగుల పరిస్థితి మరీ విచిత్రంగా ఉంది. ప్రభుత్వం వీరు బకాయిలు కూడా ఇచ్చామని చెబుతున్నా చాలా ఆఫీసుల్లో అసలు సిపిఎస్ వారికి ఒక్క రూపాయి కూడా జమ కాలేదు. దీనికి గల అసలు కారణం 2023 డిసెంబర్‌లో విడుదలైనటువంటి జీవో నంబర్ 126. సో, ఈ జీవో ద్వారా ప్రభుత్వం హెడ్ ఆఫ్ అకౌంట్‌ను మారుస్తూ కొన్ని ఆదేశాలైతే ఇచ్చింది. ఈ మార్పుల వల్ల 2023 వరకు ఉన్న పాత బిల్లులు 2024లోకి సరిగ్గా మైగ్రేట్ కాలేదు. దీనికి తోడు సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో కొత్త బిల్లులు పెట్టడానికి ఆప్షన్ ఇవ్వకపోవడంతో వందలాది మంది ఉద్యోగుల బిల్లులు పెండింగ్‌లో ఉండిపోయాయి. ఇది పూర్తిగా అధికారుల మరియు సాంకేతిక విభాగం యొక్క వైఫల్యమే తప్ప మరొకటి కాదు. నిధులు సిద్ధంగా ఉన్న సాంకేతిక కారణాలు చెప్పి ఉద్యోగులను ఇబ్బంది పెట్టడం సరికాదు. ముఖ్యంగా ఫ్యామిలీ పెన్షనర్లు ఈ సమయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారికి అసలు తమ ఖాతాలో డబ్బులు పడ్డాయో లేదో చూసుకోవటం కూడా తెలియని పరిస్థితి. వారు ఫోన్ చేసి అడిగిన ప్రభుత్వ కార్యాలయాల్లో సరైన సమాధానం ఇచ్చే నాథుడే లేడు. అలాగే పెన్షన్ తీసుకునే ట్రెజరీని మార్చుకున్న వారికి కూడా ఈ చెల్లింపుల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గత 5 రోజులుగా వరుసగా సెలవులు ఉండటం వల్ల అధికారులను సంప్రదించే అవకాశమూ లేకపోయింది. ఇక రేపు సోమవారం కార్యాలయాలు తెరిచిన వెంటనే ఎవరికైతే నగదు ఇంకా జమ కాలేదో లేదా తక్కువ మొత్తంలో జమ అయిందో వారు తక్షణమే తమ డీడీఓ లేదా ట్రెజరీ కార్యాలయానికి వెళ్లి వివరించాలి. మీ బిల్లులు సబ్మిట్ అయ్యాయా? ఏ హెడ్ ఆఫ్ అకౌంట్‌లో ఉన్నాయి? ఎందుకు ఆగిపోయాయనే వివరాలను సేకరించాలి. మీలో ఎవరికైనా నగదు జమ అయితే అది ఎంత మొత్తం అనేది కామెంట్ ద్వారా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తద్వారా ఇతరులకు కూడా ఒక అవగాహన అయితే కలుగుతుంది. మరో 2 రోజుల్లో పూర్తి వివరాలు సేకరించి అందరికీ న్యాయం జరిగేలాగా వివరాత్మక వివరంగా అయితే మరో వీడియోలో అయితే సమాచారాన్ని అందిస్తాను. సో, అంతవరకు ఎవరు కూడా ఆందోళన చెందవద్దు. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకున్న తాజా అప్డేటు. సో, ఈ వీడియో వల్ల చాలామంది ఉద్యోగ పెన్షనర్స్‌కి ఒక క్లారిటీ అయితే వచ్చింది అనైతే అనుకుంటున్నాను. సో, మీకు ఎటువంటి సందేహం ఉన్నా సరే దయచేసి కామెంట్ బాక్స్‌లో కామెంట్ ద్వారా అయితే కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, మరి దీనిపై వచ్చేటటువంటి అప్డేట్స్ ఏవైతే ఉంటాయో కంటిన్యూగా ఫర్దర్‌గా అవన్నీ కూడా మన ఛానల్ ద్వారా పోస్ట్ చేస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా అవన్నీ కూడా మీ వరకు రీచ్ అవుతాయి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.